హలో ఫ్రెండ్స్, మేము మా గార్డెన్లో పెరటి తోటలో కందం నాటుతున్నామండి. కందం నాటడానికి ఇది పెద్ద దుంపే తీసుకొచ్చారు. ముందు నేను దుంప ఫోటోలు తీయలేదు కానీ, సో ఈ దుంప ఇక్కడ ఒక 3 ముక్కలు, అందులో ఒక 4 ముక్కలు చేశారు. రేపు మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇది పెరటి తోటలో నాటడానికి తెచ్చిన కంద. ఓకే, ఇది నాటేస్తామండి. కంద నాటుతున్నామని చెప్పాం కదా, ఇందులో వేసాము. ఇప్పుడు వాటర్ పెట్టి ట్రైకోడర్మా విరిడలు వేసి ఒక 10 to 15 minutes సోక్ చేస్తాము. ట్రైకోడర్మా విరిడి వేస్తున్నాను చూడండి. ఇంకా కొంచెం వేసి ఏం కాదు. చాలు, పూర్తిగా ఏమర్చింది చక్కగా కలిసేటట్టు. ఇది 10 to 15 minutes దీన్ని ఇట్లాగే ఉంచేస్తాము. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా, ఫంగస్ అన్న, ప్రోటోజోవా ఏది ఉన్నా సరే ఇది చనిపోయి మన దుంపలో ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటాయని. ఫ్రెండ్స్, అదిగోండి గుంతలు తవ్వాము. ఇట్లా 7 ముక్కలు కోసాము. 7 ముక్కలు అది అక్కడ వరకు తవ్వాము. ఇందులో కొంచెం కౌ డంగ్ అండ్ వేపపిండి కలిపాము. దుంపలనేమో ట్రైకోడర్మా విరిడిలో సోక్ చేసి పెట్టాము. ఇప్పుడు ఈ దుంపలన్నీ ఇందులో పెడుతున్నాము. సో పెట్ట దుంప ఫ్రెండ్స్, అట్లా దుంప పెట్టి దాన్ని మట్టేస్తున్నాను చూడండి. సో అట్లాగే ముందు కూడా తడుపుతున్నాం అట్లా. సో దీంట్లో కూడా ఫ్రెండ్స్, ఇది సెకండ్ దుంప చూడండి. దీంట్లో పోసేయమ్మా, మట్టి పోసేసి ఫుల్గా నీళ్లు పెడుతున్నాం చూడండి. కనపడదులే, నువ్వు అడ్డు వస్తున్నా. ఓకే, ఏం కాదులే. పోసేసి నీళ్లు పెడుతున్నాము, ఫుల్గా నీళ్లు. ఫ్రెండ్స్, మా యొక్క కంద నాటటం అయిపోయింది. ఇట్లా ఫినిషింగ్ పక్కన పెట్టాము. సో లాస్ట్ ఇయర్ చిన్న దుంపలు పెడితే అందులో ఒక 2 దుంపలు వచ్చినాయి. ఈసారి మరి కంద మొక్కలు పెద్దయే పెట్టాము, ఏమొస్తాయో చూడాలి. ఇట్లా సఫిషియెంట్ కూడా వాటర్ ఇవ్వాలంట 10-15 రోజులకు ఒకసారి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి, బాయ్. వాటర్ ఇట్లా పెడుతుంటే సఫిషియెంట్గా రావట్లేదండి. దేవుడేమో వర్షాలు ఇవ్వట్లేదు. సో వెయిట్ చేద్దాం మరి.